ఎక్కువ ఉండి కాంపిటీషన్లో కూడా ఈ రేంజ్ కలెక్ట్ చేసింది. నార్మల్గా అయితే ఇది 100 crore ఫిలిం. థ్యాంక్ యూ. ఇక్కడ 100 million minutes అని ఉంది. అది 100 crores కార్టు ఏమైనా కొట్టడానికి ఛాన్సులు ఉన్నాయా? తప్పకుండా బ్రో, మంచి సినిమా చేసే ప్రయత్నం అయితే చేస్తాము. కలెక్షన్స్ అనేది అవి కంప్లీట్లీ నేనంటే అజోన్ కాదు, బట్ మీరు అన్నట్టు జరిగి ఇంత మంచి అంతమంది వచ్చి థియేటర్గా చూస్తే వెరీ హ్యాపీ. బట్ కాకన్నా కాటు ఇంకా చాలా బెటర్గా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. డైరెక్టర్స్ ఇద్దరికి నా క్వశ్చన్ ఏంటంటే, మీ ఇద్దరికి నెక్స్ట్ ఆఫర్స్ కూడా మంచి వచ్చినాయని విన్నాను. సో కలిసి చేస్తారా లేదంటే సపరేట్గా చేస్తారా? ప్రస్తుతానికి కలిసే ఉన్నాం. కిరణ్ గారు, సందీప్ గారు, హలో. హాయ్ అండి. సో ఫస్ట్ కా సినిమాలో స్క్రీన్ ప్లే అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. తెలిసిన పాయింట్ని చాలా డిఫరెంట్గా చెప్పారు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. సో నెక్స్ట్ పార్ట్ 2లో స్టోరీ ఎలా ఉండబోతుంది, అలాగే తెలిసిన పాయింట్ని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో చెప్పబోతున్నారా? అంటే నెక్స్ట్ సినిమా అంటున్నారా, కార్టూ అంటున్నారా? కార్టూ ఇంకా అది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది మేడం. అది ఎలా టర్న్ అవుట్ అవుతుందో చూడాలి. బట్ డెఫినెట్గా మా దగ్గర నుంచి వచ్చే ఏ స్టోరీ అన్నా కూడా ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా డిఫరెంట్గానే ఉంటుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్సే క్రియేట్ చేస్తామండి, దట్స్ ఫర్ షూర్. ఓకే, కిరణ్ గారు. సో చాలామంది ట్వీట్ చేశారు ఈ సినిమా కోసం సక్సెస్ అయిన తర్వాత. సో మీకు అందులో నుంచి మంచిగా అనిపించింది ఏది ట్వీట్? అంటే అన్నీ చాలా బాగా అనిపించాయండి. అన్నీ ఇంతకుముందు ఒకటి చెప్పినట్టు నాకు చాలా బాగా అనిపించింది. ఒక అతను చాలా ఎమోషనల్గా, అదేంటో నాకు తెలియట్లేదు, రాత్రి నుంచి నీకు ఇటు పడితే మా అన్నకి ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చినంత సంతోషంగా ఉందని ఒక అతను ట్వీట్ చేశాడు. ఐ ఫీల్డ్ సమ్ పర్సనల్ ఎమోషన్. అది బాగా అనిపించింది. కిరణ్ గారు, హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ సార్. అదే రిలీజ్ తర్వాత మీరు మెగాస్టార్ గారిని కలిసారు కదా, మీ టీం మొత్తం వెళ్ళి, అంటే ఏమైనా షేర్ చేసుకున్నారా పర్సనల్లీ? చాలా షేర్ చేసుకున్నాను. అంటే ఏదో జస్ట్ మేము 10 minutes మీటింగ్ అని వెళ్ళాము. మా అందరితో కూర్చొని ఆల్మోస్ట్ 1.5 hours దాకా సార్ స్పెండ్ చేశారు. సో మెనీ థింగ్స్. మేము చిన్నప్పుడు ఇంద్రా దగ్గర నుంచి మేము ఎగిరిన విశేషాలు, పేపర్లో ఎగరేసిన సంగతులు కానీ అన్నీ ఎలా సెలబ్రేట్ చేసాం మేమందరం ఆయనతో షేర్ చేసుకోవడం, ఇప్పుడున్న జనరేషన్లో ఎలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు అది ఇదని సార్తో ఒక క్రియేటివ్ డిస్కషన్ అనుకోండి, ఫ్యాన్ బై మూమెంట్స్ అనుకోండి, తెలియకుండానే మొత్తం 1.5 hour అంటే చిన్న విషయం కాదు కదా. ఆల్మోస్ట్ ఆల్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూసాం. చాలా హ్యాపీ. సల్మాన్ గారు కూడా మీరు మొన్న రిలీజ్ తర్వాత కూడా అక్కడ కూడా కలిసినట్టున్నారు కదా, అంటే ఆయన ఏమైనా షేర్ చేసుకున్నారు? అంటే ఆయన తీసుకున్నారు కదా అక్కడ సినిమా. సో ఆయన ఏమైనా మీకు చెప్పారా సినిమా గురించి, అక్కడ ఎలా ఏంటి అనేది? ఇలాంటి సినిమాకు ముందు కలిసామండి. ఈ సో హ్యాపీ. ఇద్దరము వి కంగ్రాచులేటెడ్ ఈచ్ అదర్. తను అన్న హిట్ కొట్టాడు, ఇది కా కూడా హిట్ అయింది. సో వి బోత్ ఆర్ వెరీ హ్యాపీ. పండక్కి 3 సినిమాలు వచ్చి 3 కొట్టడం అంటే చిన్న విషయం కాదు అని చెప్పి తను పర్సనల్గా చాలా హ్యాపీ. అండ్ హీ సపోర్టెడ్. మలయాళంలో సినిమాని ఎలా మార్కెటింగ్ చేద్దాం, ఎలా తీసుకెళ్దాం అనే విషయంలో తను బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ. రాజవారు రాని వారికి కంగ్రాచులేషన్స్. అంటే 5 years అయితే నిన్న మొన్నటి నుంచి అంతా అదే నడుస్తుంది యాక్చువల్లీ. సో ఆ మెమరీస్ ఏమన్నా అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే 5 years బ్యాక్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇంత హిట్ స్ట్రీక్లో ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఆడియన్స్కి ఏమన్నా? చాలా హ్యాపీగా ఉంటుంది. 5 years అలా గడిచిపోయాయి. చాలా హైస్ చూశాను, లోస్ చూశాను మొత్తం. అండ్ మోర్ దెన్ దట్ జర్నీ చాలా బాగుంది. ఆడియన్స్తో నేను కనెక్ట్ అయిన విధానం కానీ, నేను డే బై డే నేను గ్రాఫ్ పెంచుకుంటూ ఇంకా వర్క్ నేర్చుకుంటూ నేను చేసే విధానం కానీ, ఈ 5 years చాలా మెమరబుల్. ఇదిగో చాలా ఫ్యామిలీ లాంటి మెంబర్స్ని దగ్గర అయ్యాను. చాలా మేమందరం యాజ్ ఎ టీమ్ ఇంత దొరకడం అన్నది అదృష్టం. సో చాలా మందితో మంచి అసోసియేషన్స్ అయ్యాయి. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై ఆడియన్స్ అండ్ మీడియా, అబౌవ్ దట్ మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్స్, ఆల్ ద టెక్నీషియన్స్. ఈ 5 yearsలో నాతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి వాళ్ళ పాత్ర ఎంతో అంత ఉంటుంది అందరిది. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. వజ్ర వైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమి ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.